మరి పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని ప్రతిరూపం. దేవుని ప్రతిరూపం. కృష్ణంతులరా, మరి ఈ పాఠం ఆల్రెడీ మీకు తెలిసినటువంటి అంశాల మీదనే ఉంటుంది కానీ కాస్త భిన్నంగా అంటే వాక్యాన్ని మనం ఆలోచించేటప్పుడు అన్ని కోణాలలో ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. కాబట్టి మరి ఈ పాఠంలో మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి, అంశం ఏంటి అనేటువంటిది మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే మనుషుల యొక్క ఆలోచనకు దేవుని యొక్క ఆలోచన ఎలా వ్యత్యాసపడుతుందో ఈ పాఠం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ఆలోచనలు ఎలా ఉంటాయి, తన కార్యాలు ఎలా ఉంటాయి, తన పనులు మరి తన ఆలోచనలు ఎలా ఉంటాయో మనకి రాయించి ఇచ్చినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. కానీ ఎక్కువ శాతం మంది ఈరోజు బైబిల్ని పక్కన పెట్టేసి దేవుణ్ణి మరి ఏదేదో విధాలలో వెతుకులాడాలని, దేవుణ్ణి వేడుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు దేవుని యొక్క ఆలోచన ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, అపోస్తల కార్యములలో 17వ అధ్యాయము 26, 27 వచనాలలో తన ఆలోచనలు ఏంటి, తన ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది మరి మనకు రాయిస్తాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. యావత్ భూమి మీద మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి అపోస్తల కార్యములలో ఈ 17వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకి నేర్పించేటువంటి ఒక వచనం ఇది. ఇది చాలా సాధారణంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతామే కానీ దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనం ఆలోచించే ప్రయత్నం చేయం పిల్లలు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించండి. ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద కాపురం ఉండడానికి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా ఒక్క మనుషుని నుండే, అనగా ఆదాము నుండి వచ్చినటువంటి వారిగా మనము నేర్చుకుంటాం. కానీ తర్వాత మాట మనం చూసుకున్నట్లయితే, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇక దేవుడు ఎందుకు మనుషులను చేశాడు భూమి మీద అని అంటే, మనుషులు దేవునిని తడువులాడి కనుగొనాలి. తడువులాడి కనుగొనాలి అని అంటే దేనిని మనం తడువులాడి కనుగొంటాం? ఎప్పుడు మనం తడువులాడే ప్రయత్నం చేస్తామని అంటే, ఒక గదిలో మనం ఉన్నప్పుడు ఒకవేళ కరెంట్ లేదు, లేదంటే వెలుతురు లేదు అని అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం తడువులాడి కనుగొంటాం. అంటే ఆ సమయానికి మనకి కంటికి కనిపించని ఒక విషయాన్ని మనం ఏం చేస్తామంటే, ఒక వస్తువునో ఒక పదార్థాన్నో మరి అది ఎక్కడ ఉంటుందో మనకు కాస్త కోస్త ఐడియా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కిచెన్లో ఏమంటే అగ్గిపెట్టె ఎక్కడ పెడతారో స్త్రీలకు బాగా తెలిసి ఉంటుంది. లేదా గ్యాస్ లైటర్ ఎక్కడ పెట్టుంటారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఏదో ఒక గిన్నె, ఏదో ఒక వస్తువు వాళ్ళ కిచెన్లో వాళ్ళు సర్దుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా. కాబట్టి చీకటైనా సరే ఆ వస్తువు ఎక్కడుందో వాళ్ళు ఏం చేస్తారంటే తడువులాడి దాన్ని పట్టుకుంటారు. అలాగే ఏమంటే సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళకి ఏమంటే చీకటిగా ఉన్నా కూడా ఏమంటే ఆ కీబోర్డ్ మీద ఏ అక్షరాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళు తడువులాడుకొని ఎలాగో అలా ఆ అక్షరాలను పట్టేస్తారు. అదే దేవుడు కూడా ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, దేవుణ్ణి మనం తడువులాడి కనుగొనాలి అని ఆశపడ్డాడంట. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నేను కనబడను చెప్పేశాడండి. దేవుడు కనబడాడు, ఎవరికి కూడా కనబడడు. దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేరు కూడా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఆయనను తడువులాడి కనుగొనాలి అని ఆశపడ్డాడంట. అంటే ఊరిని డైరెక్ట్గా చూసేస్తే ఏం క్లిక్ ఉంటుందో చెప్పండి? డైరెక్ట్గా ఎవరైనా చూసేస్తారు. కానీ తడువులాడడంలోనే ఏమంటే మనకేముంటుందో చెప్పండి? పిల్లలు ఏదైనా ఏమంటే ఒకవేళ కరెంటు పోయింది అనుకోండి, క్యాన్లు ఎక్కడుందో ఎత్తాలని చెప్పుకున్నప్పుడు వాడి చేతికి వాడు తడువులాడి అలా పట్టుకున్నాడు అనుకోండి క్యాన్లు, అప్పుడు వాడి ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పండి?
నాకు దొరికిందని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. కాబట్టి మనము కూడా అలా కనుగొనాలి, దేవుణ్ణి పట్టుకోవాలి అని ఆశపడ్డాడండి దేవుడు. అంటే ఒకవేళ మనం అలా తడువులాడి కనుగొనగలిగితే ఆ ఎక్సైట్మెంటే వేరు. కాబట్టి అలా మనకు దొరికితే ఏమంటే మనం సంతోషించే విధానం వేరేగా ఉంటుంది. అంటే ఒక విషయం మనకి జరగదు అని మనం అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో అది సడన్‌గా జరిగిందనుకోండి. అప్పుడు ఏమండి ఇరుగు పొరుగు వారితో అందరితో చాలా సంతోషంగా చెప్పుకుంటాం ఆ విషయాన్ని. అండ్ ఏదో ఒక స్కూల్‌లో మీరు సీట్ కోసం ఎదురు చూసారు. ఉదాహరణకు చెప్తున్నాను. మీ పిల్లలకి ఏదో ఒక స్కూల్‌లో సీట్ కావాలని ఎదురు చూసారు. అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపుగా ఇది దొరకడం అసాధ్యమండి అని చెప్పారు. చెప్పినప్పుడు మీరు నిరాశగా ఇంటికొస్తారు. కానీ పొరపాటున దొరికేసిందనుకోండి. దొరికేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? దొరకదని మేమనుకుంటే దొరికిందని అప్పుడు మనం ఇంకా రెట్టింపు సంతోషంతో ఆ విషయాన్ని మనం పక్కనోళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం తడువులాడి కనుగొంటామో అప్పుడు మనకి అది దొరికినప్పుడు చాలా సంతోషమేస్తుంది. కాబట్టి దేవుణ్ణి కూడా మనం అలా కనుగొనాలి అని దేవుడు ఆశపడ్డాడంట. తర్వాత మనం చూసుకున్నట్లయితే వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము. ఇప్పుడు ఆయన్ని వెదకడానికి మనకు నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. భూమి మీద ఒక నిర్ణయింపబడినటువంటి కాలం. ఒక వ్యక్తి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలో దేవుడు ఆయుష్కాలాన్ని మనకు రాశాడు. కీర్తనలు 139 అధ్యాయంలో మనం చదువుతాం. సో నియమింపబడినటువంటి దినాలలో ఒకటి కాక మునిపే మరి నీ గ్రంథమందు నా దినములన్నీ లిఖితములాయను అని రాస్తాడు. అంటే భూమి మీద మనం ఎంతకాలం బ్రతకాలో నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఈ నిర్ణయ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే భూమి మీద నువ్వు ఎలా సంతోషపడతావని కాదు, కానీ దేవుణ్ణి తనువులాడి కనుగొనాలి అని. అది దేవుణ్ణి తడువులాడి కనుగొనడానికి సమయం అవసరమా అంటే అవసరమేనండి. ఎందుకు ఎందుకు అవసరము అని అంటే దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవాలన్నాడు కీర్తనకారుడు కూడా. రుచి చూచి దేవుడు ఎలాంటి వాడో మీరు ఎరగాలి అని చెప్పాడు. మీరు తెలుసుకోవాలి. రుచి చూస్తేనే మనకి ఏదైనా ఒక విషయం మనకు అర్థమవుతుందండి. రుచి చూడకపోతే ఆ రుచి ఎలాంటిదో మనం చెప్పలేము. అండ్ బజార్కి వెళ్తారు ఏమండి, ఒక వాటర్ మెలన్ ఒకటి తీసుకుంటారు. తీసుకున్నప్పుడేమో వాడేమంటాడు, బాగా టేస్ట్గానే ఉంటుందండి, తీసుకోమండి అని బలవంతంగా ఇస్తాడు. మనకు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. తీరా ఇంటికి తీసుకుని వచ్చి కోసి తినేంత వరకు అది తీయంగా ఉంటుందా ఉండదా మనకి తెలియదు. కాబట్టి దేవుణ్ణి కూడా రుచి చూసి మనం తెలుసుకోవాలి అని అంటే సమయం పడుతుంది. మన జీవితాలలో ఏమండి ఎన్నో సందర్భాలలో దేవుడు ఉన్నాడు అని రుజువు చేసేటువంటి మరి కార్యాలు ఎన్నో జరుగుతాయి మన జీవితాలలో. అలా మనం దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు అండి ఏదో చెట్టు మీద ఒక రూపమో, లేదంటే ఒక రాయి మీద ఒక రూపమో, లేదా ఒక భూమి మీద ఒక రూపమో కాదు కదా. దేవుడు అంటే అది అనుభవించి తెలుసుకోవాలి. ఏదైనా కూడా ఏమండి అనుభవిస్తేనే దాని విలువ, దాని యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది. అది ఏదైనా సరే మన జీవితాలలో పిల్లల్ని చూసినప్పుడు, పిల్లలు అల్లరి చూసినప్పుడు తల్లిదండ్రులు కోప్పడేది మనం చూసినప్పుడు పిల్లలే వద్దనుకుంటాం. కానీ తీరా మనకు ఒక బహుమానం మన చేతిలోకి రాగానే ఆ పిల్లలు మన చేతి మన 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 తోడైనటువంటి భార్య ఒక బిడ్డ మనకి కని మన చేతిలో ఇవ్వగానే ఆ సంతోషం ఎలా ఉంటుందో చెప్పండి. అప్పుడు వేరే పిల్లలు చేసి అల్లరంతా మర్చిపోతాం. అంటే తీరా మన పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు కూడా వెనకేసుకొని వస్తుంటాం. పర్లేదులేండి పిల్లలే కదండి అంటాం. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అనుభవిస్తే మాత్రమే మనకు అవి అర్థమవుతాయి. అనుభవించకపోతే మనకి ఏది అర్థం కాదండి. మాటల్లో చెప్తే మనకి ఏది అర్థం కాదు. కాబట్టి దేవుణ్ణి కూడా మనం అలా తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకు దేవుడు మనకు కనిపించడు, దేవుడిని మనం ఎందుకు చూడలేకపోతున్నాము అని అంటే, దేవుడు ఒక్క క్షణం మనకు కనిపిస్తే ఏమండి ప్రపంచమంతా కూడా ఏమండి దైవం వైపు తిరుగుతుంది, దేవుని వైపు తిరుగుతుంది. కానీ దేవుడు అలా ఆశపడలేదు. అలా తన పిల్లలు తనని నమ్మాలని ఆశపడలేదు. అప్పుడప్పుడు మీరు యూట్యూబ్లలో కొన్ని వీడియోస్ చూస్తుంటారు. ఏమండి కుక్కల్ని పెంచుకునే ఓనర్స్ కానీ ఏమిటి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఆటలాడించడానికి ఎక్కడైనా వెళ్ళి దాముకుంటారు. అప్పుడు అవి ఏం చేస్తాయి, ఎక్కడున్నాయో అని చెప్పి ఎక్కడున్నారు అని చెప్పి ఏమిటి వెతుకులాడుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి ఏమండి ఆ ఓనర్ని కనిపెడతాయి. ఆ కనిపెట్టినప్పుడు ఆ ఓనర్కి ఎంతో సంతోషం, ఆ కుక్కలు కూడా ఎంతో సంతోషం, ఎగిరి గంతేస్తుంటాయి. అలాగే ఇక్కడ దేవుడు కూడా మీరు అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోవాలి, అనుభవించి దేవుణ్ణి తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడే ఒక మనుషుని నుండి మనల్ని అందరినీ కూడా సృష్టించి
మరి ఆయనని తడువులాడి ఆయన రుచి చూసి ఆయన తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు కనుకనే మనకు కనిపించకుండా నేటి వరకు కూడా ఆయన పరలోకంలో ఉన్నాడు. కానీ పరలోకంలో ఉన్నంత మాత్రాన ఆయన మనకి దూరస్తుడుగా లేడు అని తర్వాత మాట చెప్తుంది చూడు. ఆ, తడులాడు కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయనదు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఆయన మనకు దూరస్తుడుగా లేడంట. ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన ద్వారా మనం జీవం పొందుకొని ఆయనలో మనం చెల్లించుచున్నాము అనేటువంటి మాటని ఇక్కడ ఎంత చక్కగా పౌలు గారు చెప్తున్నారు అని అంటే అండి, ఈ ఒక్క మాటతోనే దేవుణ్ణి మనం ఎంతగా అనుభవించాలో, రుచి చూడాలో మనకు అర్థమైపోతుంది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఆశను పాత నిబంధన కాలంలోనే తెలియపరచాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఎలా వెదకాలని దేవుడు ఆశపడుతున్నాడంట. వివేకము కలిగి. దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడండి. మనం చర్చికి వెళ్తున్నాం కాబట్టి చర్చిలో వాక్యం చెప్తున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడండి అని నమ్మడం కాదు. ఎవరో బోధకులు వచ్చి దేవుని గురించి చెప్తుంటే దేవుణ్ణి మనం నమ్మడం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వివేకము కలిగి ఆయనను వెదుకువారు ఉన్నారేమో అని ఆయన చూస్తున్నాడంట. ఆయన ఆకాశం కవతలు ఉన్నాడు. ఆకాశం కవతలు పరలోకంలో ఉన్నప్పటికీ కూడా వివేకము కలిగి ఆయనను ఎవరు వెతుకుతారు? వివేకము అవసరం. ఆయన్ని వెతకడానికి వివేకముతో ఆయనను వెతకాలి అని చెప్తున్నాడు. నేను వివేకముతో వెతకాలి. ఏదో ఊరికి ఉన్నాడంటే ఉన్నాడులేండి అని నమ్మడం కాదు. వివేకముతో ఆయనను వెతకాలి. ఆయనను ఎలా అండి వెతకడం? మరి ఎలాగండి ఆయన్ని పరిశీలించడం అని మనం ఆలోచిస్తే పిల్లరా, మరి మనకి దేవుడు ఎన్నో తన వాక్యము ద్వారా ఎన్నో క్లూస్ మనకి ఇచ్చాడు. ఎన్నో ఉదాహరణలను, ఎన్నో ఉపమానాలు, ఎన్నో విధాలుగా దేవుడు ఉన్నాడు అని మనకు తెలియపరచడానికి ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఆ ప్రయత్నాలన్నిటిని పక్కన పెట్టి ఈ లోకం వైపు చూసి ఈ లోకంలో ఉన్న వాటిని దేవుడిగా భావించి దేవుడుగా పూజించడం ప్రారంభించారు. రోమిలకు రాసినటువంటి పత్రికలో అదే మాట మనం చాలాసార్లు చదివాం. ఒక సందర్భంలో కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యక్తులైరి. వారి అవివేక హృదయం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరుచున్నది అండి. ఇక్కడ మరి మనుషులు కలిగించేటువంటి లేదా చేసేటువంటి దుర్నీతి క్రియలు సత్యమును అడ్డగించుచున్నవి అని చెబుతూ దానిని బట్టి ఆయన కోపడుతున్నాడు. అయితే ఎందుకు కోపడుతున్నాడు అంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదపరిచి ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరతులైరి. ఇక్కడ 23వ వచనంలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల ఎక్కియు పక్షుల ఎక్కియు చతుష్పాద జంతువుల ఎక్కియు పురుగుల ఎక్కియు ప్రతిభా స్వరూపంగా మార్చిరి. అండి ఇక్కడ
పౌలు గారు రోమిలకు రాస్తున్నటువంటి ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంది, వివరిస్తూ వెళ్తుంది. మరి ఈ పత్రికను గురించి మనం ఆలోచించినప్పుడు ఒకానొక కాలంలో అబ్రహాం గారు మరి లేనప్పుడు అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఎలాంటిదో మనకు తెలుసు, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో మనకి తెలుసు. అంతకు ముందు జరిగినటువంటి కొన్ని విషయాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంటాడు పౌలు గారు. ఇక్కడ మనుషులకి ఏదైతే మరి దేవుడు తన లక్షణాలుగా కనపరచాలనుకున్నాడో ఆ లక్షణాలన్నిటినీ కూడా సృష్టిలో పెట్టాడండి. కనుకనే మనకు ఆదికాండం 1వ అధ్యాయము సృష్టి యొక్క ప్రారంభంతోనే మరి దేవుడు ఈ గ్రంథాన్ని ప్రారంభించాడు. ఎందుకనంటే ఈ సృష్టిని చూడగానే నీకు దేవుడు కనబడాలి, దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి, దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థం కావాలి అని చెబుతూ 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు, అంటే ఆయన మనకు కనబడడు కాబట్టి కనబడకపోయినా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన నిత్య శక్తియు అంటున్నాడు. నిత్య శక్తి, ఎల్లప్పుడూ ఉండేటువంటి శక్తి, మరి ఆదియు అంతము లేనటువంటి శక్తి. ఏమంటే ఇప్పుడు మనం స్కూళ్ళలో ఎనర్జీ గురించి నేర్చుకుంటుంటాం. దానికి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక మరి థియరీ ఉంది. అది ఏమని అంటే ఎనర్జీ గురించి 3 ప్రధానమైనటువంటి విషయాలు చెప్తాడు. ఎనర్జీ కెన్ నీదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, అంటే ఒక శక్తిని మనము మరి ఉత్పత్తి చేయలేము, దానిని నాశనం కూడా అంతం కూడా చేయలేము. అలాగే ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అంటాం. అంటే శక్తిని ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మార్చగలమే తప్ప దాన్ని ఎప్పటికీ కూడా నాశనము చేయలేము. దేవుని యొక్క శక్తి కూడా అలాంటిదే, దేవుని యొక్క నిత్యత్వం కూడా అలాంటిదే. మరి ఒక ఉదాహరణకు మనం ఆలోచిస్తానండి, మనం ఇప్పుడు చక్కగా లైట్లు వేసుకొని ఏమండి మరి ఫోన్ల ముందు కూర్చొని బైబిల్ పట్టుకొని చక్కగా లైట్ కింద మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ లైట్ వెలగాలి అని అంటే ఏ శక్తి కావాలి? విద్యుత్ శక్తి కావాలి, ఎలక్ట్రిసిటీ అంటాం. లైట్ ఇప్పుడు సడన్ గా లైట్ ఆఫ్ అయింది అనుకోండి, ఏమంటాం? కరెంటు పోయింది అంటాం, అంతే కదా. అంటే ఇప్పుడు ఆ బల్బు వెలగాలి అనన్నా, మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కూడా పని చేయాలి అనన్నా దానికి ఏం కావాలి? విద్యుత్ శక్తి కావాలి. ఆ శక్తి మనకు కనబడుతుందా అండి? ఎవరైనా ఎప్పుడైనా విద్యుత్ శక్తి నాకు కనబడుతుందా అని చెప్పగలరు? కానీ అది ఎప్పుడు మీకు అర్థమవుతుంది? ఏ ప్లగ్లోనో స్విచ్లోనో ఏలు పెడితే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ లైట్ వెలగాలి అన్నా, ఒక ఫ్యాన్ తిరగాలి అన్నా, ఏదైనా సరే అది జరగాలి అని అంటే కరెంటు ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది వైర్ల గుండా మన లైట్ని వెలిగిస్తుంది, అంతే కదండి. మనం వైరింగ్ చేయించుకుంటాము, ఒక మెయిన్ పోల్ ఉంటుంది, పోల్లో నుంచి ఒక మీటర్ బిగిస్తారు, మీటర్ నుంచి మనకి మరలా వైర్లు తీసి ఇంట్లోనికి పంపిస్తారు. ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక మెయిన్ పాయింట్ నుంచి అన్ని పాయింట్లకు మనం ఏం చేస్తామంటే వైరింగ్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ లైట్లు కావాలో అవన్నీ బిగించుకొని ఆ స్విచ్లు ఎక్కడ ఉండాలి, ఆ ప్లగ్లు ఎక్కడ ఉండాలి అన్ని కూడా మనం నిర్ణయించుకుంటాం. కానీ ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం వెనక్కి వెళ్ళిపోతే ఆ పోల్లో నుంచి ఇంకా పెద్ద పెద్ద తీగలు ఉంటాయి. మన ఇళ్ళల్లో వాడే తీగలు చాలా చిన్న వైర్లు, చాలా సన్నవిగా ఉంటాయి. కానీ పోల్లకు వేసే వైర్లు ఎలా ఉంటాయి? అవి ఎక్కువ ఇళ్ళకి మరి సప్లై చేయాలి కాబట్టి పెద్ద పెద్ద వైర్లతో వాటిని సప్లై చేస్తారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అండి? కరెంట్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? కరెంట్ ఆఫీసులకు వెళ్ళి బిల్లులు కట్టేవాళ్ళం. ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చేసింది కాబట్టి ఆన్లైన్లో కట్టుకుంటున్నాం. అప్పుడు క్యూలలో నిలబడుకొని కట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడి నుండి మరి అక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మరి అక్కడికి రావడానికి ఇంకా పెద్ద పెద్ద వైర్లు వేస్తారు. అవి అప్పట్లో మనం చూసేవాళ్ళం పాతకాలంలో, పెద్ద పెద్ద సెల్ టవర్ లాగా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు సిటీస్లలో లేవు, కానీ కొద్ది పల్లెటూర్లలో వెళ్తే మీకు కనిపిస్తాయి. పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి, ఆ టవర్లలో ఇంకా పెద్ద వైర్లు వేస్తారు. మరి అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నీళ్ళ ద్వారా నీళ్ళ ద్వారా కరెంట్ని ఏం చేస్తారు? ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసి ఆ కరెంట్ని ఏం చేస్తారు అంటే నీళ్ళలోనే నిజంగానే అంత కరెంట్ ఉందా? రోజు మరి స్నానం చేస్తున్నాం, తాగుతున్నాం, అన్నిటికీ వాడుకుంటున్నాం, మరి కరెంట్ ఉందా? ఉందండి. అది మనకు కనిపించినటువంటి ఒక రూపముగా ఉంది తాగే నీళ్ళల్లో కరెంట్ ఉంటే మనం చచ్చిపోతాం, అవునా కదా?
తాగితే చచ్చిపోతాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు అనంటే చాలా తక్కువ మోతాదులో పెట్టాడు. అది ఎప్పుడు జనరేట్ అవుతుంది అనంటే ఒక పెద్ద జలపాతం లాగా నీళ్ళంతా కూడా ఒక ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి పడుతుంటే ఆ కింద ఏం చేస్తారంటే ఏమండి కొన్ని వీల్స్ని పెట్టి దాని ద్వారా ఏమంటే కరెంట్ని ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే ఆ ఫోర్స్లో పడుతుందో ఆ ఫోర్స్లో పడినప్పుడు మాత్రమే ఆ కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ని ఏం చేస్తారు అక్కడ నుండి వైర్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఏమంటే ఆయా ప్రాంతాలకు పంపిస్తుంటారు. అంటే మరి నీళ్ళల్లో కరెంట్ ఉందా అంటే మనకు కనిపించదు. ఉందా అంటే తాగేటప్పుడు మనకు అనిపించదు. స్నానం చేసేటప్పుడు మనకు అనిపించదు. మనం కరెంటుతో నీళ్లు పోసుకుంటున్నామో లేదా కరెంటుని తాగుతున్నామని మనకు అనిపించదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే అది కరెంటు ద్వారా మన ఇంటి దాకా వస్తుందో అప్పుడు మనం నమ్ముతాం నీళ్ళలో కరెంట్ ఉంది. అంటే కనిపించని ఒక ఏమిటి శక్తి నీళ్ళలో ఉందంటే అది మనకు కనిపించదు. అయినప్పటికీ కూడా ఉంది అని మనం నమ్ముతున్నాం. ఇవన్నీ మనకు అర్థం అవ్వడానికే ఏమిటి సృష్టిలో కొన్నిటిని దేవుడు పెట్టాడు. ఆ పెట్టి మనుషులకి అవేంటో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అంటే ఒక కరెంట్ తయారు చేయడం వల్ల ఒక మనిషి వల్లే అయింది తప్ప ఏ జంతువుల వల్ల అవ్వలేదు. ఏ జంతువులైనా ఎప్పుడైనా కనిపెట్టాయా ఏంటి నీళ్ళలో కరెంట్ ఉంది, గాలిలో కరెంట్ ఉంది అని ఎప్పుడైనా కనిపెట్టాయా? లేదండి. మనిషికే ఆ జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే మీరు కనుక్కోండిరా నన్ను తెలుసుకోండి. నేను కనిపించకపోయినా నేను అనేటువంటి వాడిని ఉన్నానని మీరు దీని ద్వారా మీరు తెలుసుకోవాలి అని ఎన్నో లక్షణాలు సృష్టిలో దేవుడు పెట్టాడు. కానీ సృష్టిలో పెట్టబడినటువంటి ఏమిటి విషయాలను ఆలోచించి ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే వాటినే దేవుళ్ళుగా పూజించడం ప్రారంభించారు. అండ్ ఈరోజు మన ఇంటికి కరెంట్ వస్తుందని చెప్పేసి మీరు ఎవరైనా బయటకు వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉండే పోల్కి మీరు పూజ చేస్తారా చెప్పండి? దానికి అండి పొట్లు పెట్టి పూజ చేస్తారా? పోలు పూజ చేస్తారు. పోనీ ఆ పెద్ద పెద్ద ఏమిటి ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా మీరు పూజ చేస్తారా? చేయరు. ఎందుకు? అది ఒక శక్తి ఏమిటి ఒక శాస్త్రం ద్వారా తెలియబడినటువంటి విషయాన్ని మనము ఇది శాస్త్రం ద్వారా వచ్చింది అని తెలుసుకొని దానిని మనం పూజించాము. కానీ మనుషులు పూర్వంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేశారని అంటే దేవుడు మొట్టమొదటిగా మనుషులను చేసి భూమి మీదకి పంపించిన తర్వాత ఏమండి మొట్టమొదటిగా వాళ్ళు అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ వెళ్ళేవాళ్ళు. నోవా గారి మరి జల ప్రళయం తర్వాత మరి ఆదికాండము 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు 11వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు మనుషులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వెళ్ళేవారు ఆహారం కొరకు. ఒక దగ్గర ఉండేటువంటి వాళ్ళు కాదు. దానినే నోమాడ్ అంటారు. అంటే ఒక దగ్గర ఉండేటువంటి వాళ్ళు కాదు. కానీ కాలక్రమేణా ఏమైంది అని అంటే ఎప్పుడు దేవుడు వీళ్ళ భాషల్ని తారుమారు చేసిన తర్వాత వీళ్ళకంటూ కొన్ని నాగరికతలను వీళ్ళు పుట్టించుకున్నారు. అంటే సివిలైజేషన్స్ ని పుట్టించుకున్నారు. సివిలైజేషన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే మరి ఎక్కడైతే నదులు ప్రవహిస్తాయో ఆ నదులు ప్రవహించేటువంటి ప్రాంతాల దగ్గర వీళ్ళు నివసించడం ప్రారంభించారు. ఎక్కడైతే చెరువులు ఉంటాయో పెద్ద పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువు ప్రాంతాల దగ్గర వీళ్ళు నివసించడం ప్రారంభించారు. ఎందుకు అంటే మరి ఆహారాన్ని వాళ్ళు పెంచుకోవడానికి లేదా వారు మరి నేలను సేద్యపరిచి దానికి కావాల్సినటువంటి నీటి కొరకు వాళ్ళు ఈ నదులని ఉపయోగించి ఉండేటువంటి వారు. కాబట్టి దీనినే సివిలైజేషన్స్ అంటారు. మరి ఎక్కడెక్కడైతే ప్రాముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నదులు ఉంటాయో ఆ నదుల దగ్గరే ఈ సివిలైజేషన్స్ అనేటువంటివి ప్రారంభింపబడ్డాయి. ఎప్పుడైతే ఈ సివిలైజేషన్స్ ప్రారంభించారో అప్పుడు ఏమండి మనుషులు ఏం చేశారు అని అంటే ఏమండి మీరు రోమిల్కి రాసినటువంటి పత్రికలో చదివినటువంటి మరి 1వ అధ్యాయం 23వ వచనంలో ఏం చేశారు మనుషులు అని అంటే వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుష్యులు ఎక్కువ పశువుల ఎక్కువ చతుష్పాద జంతువుల ఎక్కువ పురుగుల ఎక్కువ ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఏం చేశారని అంటే మనుషులనే దేవుళ్ళుగా పూజించడం ప్రారంభించారు. పశువులనే అండి జంతువులనే దేవుళ్ళుగా పూజించడం ప్రారంభించారు. పక్షులను పూజించడం ప్రారంభించారు. ఏమండి ఇక చతుష్పాద జంతువుల యొక్క ఆకారాలను ఇచ్చి వాటిని పూజించడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఫాస్ట్ గా కొన్ని ఇమేజెస్ ఉంటాయి. అవి చూడండి వీళ్ళు ఎలా మార్చారో అని మనం చూస్తే కొన్ని ఫొటోస్ ఉంటాయి. అవి అన్నగారు చూపిస్తారు. కాబట్టి మనుషులు ఏం చేశారు అని అంటే ఆ నాగరికత ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు దేవుని గురించి వీళ్ళు ఆలోచించారే తప్ప మరి ఎవరు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు.
అది ఇది ఏమంటే మనుష్యులు దేవుళ్ళుగా పూజింపబడడం వీటిలలో అంటే ఎక్కువగా గ్రీకు దేవుళ్ళు ఎక్కువగా ఉంటారు. కాస్ట్ ఎన్లార్జ్ చేయండి అన్న, వాళ్ళ పేర్లు కూడా మీకు రాయబడి ఉంటాయి. ఒకవేళ మీకు అది క్లియర్గా కనిపించలేదు అని అంటే మరి ఇమేజెస్ ఉంటాయి, మీరు తర్వాత నా దగ్గర మీరు ఫార్వర్డ్ చేయించుకోండి. ఇగోండి అండ్ కొంతమంది దేవుళ్ళు మీకు ఇక్కడ కనబడతారు. అక్కడ మధ్యలో అపోల్లో అనేటువంటి వాడు కానీ, కింద మీరు అర్తమీస్ అనేటువంటి వాడు కానీ, అంటే వీళ్ళందరినీ జేయస్ అనేటువంటి వీళ్ళందరినీ మనం బైబిల్లో కూడా కొన్ని దేవతల పేర్లు మనం చూస్తాం. గతంలో నేను మీకు చెప్పాను. కాబట్టి మనుష్యులుగా పూజింపబడినటువంటి దేవుళ్ళు వీరు. ఒక నాగరికతకు చెందినటువంటి వారు మనుష్యులనే దేవుళ్ళుగా పూజించినటువంటి వారిగా మనం వీళ్ళని చూస్తాం. మరొక ఇమేజ్ చూద్దాం. ఇది గ్రీకుకి సంబంధించినటువంటి దేవుళ్ళు అండి. వాళ్ళు మనుషులనే దేవుళ్ళుగా పూజించారు. అంటే మనుషులు వీళ్ళు ఏం చేశారంటే ఇది ఐగుప్తుకు సంబంధించినటువంటి దేవుళ్ళు. అంటే వీళ్ళల్లో మీకు ఎన్నో పురుగులు కనిపిస్తాయి, జంతువులు కనిపిస్తుంటాయి. అది గతంలో కూడా నేను ఒక పాఠం చెప్పాను. ఐగుప్తు దేవతలకు దేవుడు చేసినటువంటి న్యాయ తీర్పు గురించి నేను గతంలో ఒక పాఠం చేశాను ఆన్లైన్లోనే. మరి మీకు గుర్తుందో లేదో, ఒకవేళ గుర్తు లేకుండా ఉంటే మీకు అది లైవ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇవి ఐగుప్తీయులు చేసినటువంటి విగ్రహారాధన లేదా అన్య దేవతల మరి ప్రతిమలు ఇలా చేసుకొని వాళ్ళు పూజించినట్లుగా మనం చూస్తాం. అంటే మరి పక్షులకి జంతువులకి వారు దేవుని స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరొకటి ఉంటుంది, ఇది మెసపోటోమియా నాగరికతకు సంబంధించినటువంటి దేవుడు అండి. ఇది గ్రద్దగా మనం చూస్తాం. అంటే పశువుల యొక్క మూర్తికి దేవుని స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనకు అర్థమవలసినది ఏంటంటే మనుషులు దేవుని యొక్క స్థానాన్ని మార్చేశారు. ఆయా నాగరికతలు పెరుగుతున్నటువంటి కాలంలో మనుషులు ఎక్కువగా మరి విస్తరిస్తున్నటువంటి కాలంలో వీళ్ళు ఏం చేశారు అని అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, దేవునికి ఏ స్థానాన్ని అయితే ఇవ్వాలో దానిని విడిచిపెట్టి మనుషులకి, అలాగే పశువులకి, జంతువులకి, పక్షులకి దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చేసి వాళ్ళు దేవుణ్ణే విసర్జించిన వారిగా, ఆయన లక్షణాలు ఏటో తెలుసుకునే ప్రయత్నం చేయకోకుండా దేవుణ్ణి తడువులాడి కనుగొనాలని దేవుడు ఆశపడితే మరి తడువులాడి కనుగొనకుండా ఏం చేశారంటే వాళ్ళ కంటికి కనిపించేటువంటి ఆకారాలన్నిటికీ కూడా దేవుని స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇది మన పూర్వీకులు చేసినటువంటి పనిగా మనం చూస్తాం. ఇది అంటే ఇప్పటి కాలంలో కాదు, ఎప్పుడైతే నోవా గారు ఆ జలప్రలయం ముగించుకొని మరి అరారత్ పర్వతం మీద నుంచి కిందకు వచ్చారో, ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా విస్తరించడం ప్రారంభించారో అప్పుడే ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అండ్ కొంతమంది మాత్రమే దేవుని గురించి, నిజమైనటువంటి దేవుని గురించి ఆలోచించారు. అందులో షేము సంతానంలో నుండి వచ్చినటువంటి అబ్రహాం మాత్రమే మనకి దేవుణ్ణి వెతికిన వాడిగా మనకు కనబడతాడు. నోవహు తర్వాత నీతివంతుడిగా మనకు అబ్రహాము కనబడితే మరి ఆ ముందు తరం ఉన్నటువంటి వారు, ఆ మధ్యలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం చేశారు అంటే మరి ఇలాంటి సృష్టిలో సృష్టింపబడినటువంటి ఆకారాలు ఇవే దేవుళ్ళు అనుకున్నారు. ఎందుకు దేవుళ్ళు అనుకున్నారు అండి? ఎందుకు మనుషులకి మరి ఆ స్థానాన్ని ఇచ్చారు అని అంటే ఆ రోజులలో పరిపాలించినటువంటి వారు ఏదో గొప్ప వాళ్ళు అనుకొని మనుషులనే దేవుళ్ళుగా పూజించడం ప్రారంభించారు. ఉదాహరణకి ఈ రోజు కూడా మన దేశంలో కొంతమంది సినీ నటీనటులకి గుళ్ళు కట్టిన వాళ్ళని మనం చూసాం. అంటే నార్త్ లో అమితాబ్ బచ్చన్కి గుడి కట్టిన వారు ఉన్నారు. మరి దక్షిణ భాగంలో మనం చూస్తే తమిళ యాక్ట్రెస్ ఒక ఆమెకి మరి గుడి కట్టారు. ఇలా నటించి మరి సినిమాలలో నటించిన వారికే దేవుళ్ళనుగా, వాళ్ళు దేవతలుగా భావించి మరి మందిరాలు కట్టినటువంటి వారు ఉన్నారు. ఈ ఆధునిక దినాలలోనే, టెక్నాలజీ ఉన్నటువంటి ఈ దినాలలోనే మనుషులు ఇలా ఉన్నారు అని అంటే ఏ టెక్నాలజీ లేని కాలంలో ఎలా ఉంటారో ఆలోచించండి. అంటే మనుషులను వాళ్ళకి ఎదురుగా కనిపించేటువంటి మనిషి ఎవరైనా ఒక సహాయం చేయగానే వాడినే దేవుడిగా కొలిచి వాడికి ఒక దేవుని యొక్క ప్రతిరూపం ఇచ్చేశారు. ఇకపోతే జంతువులను మనం ఆలోచిస్తే జంతువులు మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని అన్నిటిని కూడా ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనకి ఒక పొలం దున్నుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా అది జంతువుల ద్వారా మనం చేస్తామే తప్ప మనుషులుగా మనకై మనం వాటిని చేయలేము. కాబట్టి పశువులు ఈ విధంగా మనకు సహాయపడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ పశువులనే దేవతలుగా పూజించారు. ఇక పురుగుల గురించి మనం ఆలోచిస్తే భూమిని సేద్యపరచడంలో భూమి యొక్క సారాన్ని మరలా తిరిగి ఆ భూమికి రావడానికి లేదా మట్టికి రావడానికి
మరి ఈ పురుగులు ఎంతగానో సహాయపడతాయనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా ఏమిటి దేవుళ్ళుగా దేవతలుగా పూజించడం ప్రారంభించారండి. నిజమైనటువంటి దేవుణ్ణి తడువులాడి కొనగొనాల్సినటువంటి మనుషులు ఏం చేశారనంటే వాటి రూపాలు ఏమిటి మార్చేసి దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని తీసేసి అండ్ భూమి మీద కనిపించేటువంటి వస్తువులకి లేదా పశువులకి పక్షులకి వాటి యొక్క ఏమిటి దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇందుని గురించి మరి దేవుడు ఏం చెప్తున్నాడో మనం యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దామండి. 40వ అధ్యాయం 25వ వచనం. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరు చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. యాకోబు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక సవాల్ విసురుతున్నాడు ఇశ్రాయేలీయులకి. ఏమని చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే, నీవు ఇతనితో సమానుడవని మీరు ఎవనికి సాటి చేదురు అంటే మనుషులను మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారే, మనుషులను మీరు దేవుళ్ళుగా మరి కొలుస్తున్నారే, ఏ మనిషితో దేవుణ్ణి మీరు సమానం చేయగలరు చెప్పండి. మరి మనుషులను మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారు కదా, మనుషులనే మీరు దేవుళ్ళుగా అనుకుంటున్నారు కదా, మరి ఏ మనిషిని ఇన్ని దేవుళ్ళను మీరు చేసుకున్నారు కదా, మరి ఏ మనిషిని మీరు నిజంగా ఇదిగో దేవునితో సమానుడు వీడు అని మీరు ఎవరిని చెప్పగలరు అంటూ ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, మీ కన్నులెత్తి పైకి చూడడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరు చేసి వీటన్నిటికి నీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. వీటన్నిటిని సృష్టించింది నేను, వీటన్నిటిని కలుగు చేసింది నేను, వాటన్నిటిని చూసావు, వాటన్నిటిని చూసి వాటిని నువ్వు దేవుడుగా అనుకుంటున్నావు. మరి వాటన్నిటిని చేసింది నేను కదా. మరి మీలో ఎవడైనా ఇప్పుడు ఈ మరి మనుషుల్ని మీరు గొప్ప వాళ్ళుగా చేస్తున్నారు కదా, మరి ఆ మనుషుల్లో ఎవడైనా ఒకరిని పిలిపించి ఇవన్నీ చేయమని చెప్పండి చూద్దాం. అది వాడి వలన కాదు. మరి వాడెలా దేవుడు అవుతాడు? ఎవరితో ఎవరిని తీసుకొని వచ్చి వీడు నాకు సాటి అయిన వాడని మీరు చెప్పగలరు? అంటే మనుషులను మీరు దేవుళ్ళుగా చేసుకున్నారు కదా, ఆ మనుషులలో ఎవడు నాకు సాటి అయిన వాడు చెప్పండి. నేను చేసినటువంటి ఈ సృష్టిని సమానమైనటువంటి సృష్టి ఎవడైనా చేయగలడా? నేను చేసినటువంటి మరి ఈ పనిని ఇంకెవడైనా చేయగలడా? వాటికి పేర్లు పెట్టి ఇంకెవడైనా పిలవగలడా? నేనే కదా వాటిని పిలుస్తున్నాను, నేనే కదా వాటికి ఆజ్ఞాయిస్తున్నాను, నేనే కదా వాటిని నడిపిస్తున్నాను. ఆకాశంలో ఉన్నటువంటి ఏమిటి గ్రహాలను చూసి ఈరోజు శాస్త్రవేత్తలు ఏమిటి తలగొట్టుకుంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా ఎలా ఒకే కక్షలో తిరుగుతున్నాయి, ఒకే సమయాన్ని పాటిస్తున్నాయి, ఏమిటి ఒకే క్రమంలో ఇవన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పి ఎలా జరుగుతుంది దాన్ని కూడా తలగొట్టుకుంటున్నారు. కానీ ఆ నియమాన్ని పెట్టింది దేవుడు, ఆ నియమాన్ని జరిగిస్తున్నటువంటి వాడు దేవుడు అనేటువంటిది మనుషులు ఎప్పుడో మర్చిపోయారు. ఏమండి మనం సృష్టించినటువంటి ట్రైన్లు లేట్ అయిపోతాయి, బస్సులు లేట్ అయిపోతాయి, ఏమిటి ఆఖరికి మనం వెళ్ళేటువంటి 2 వీలర్లు కూడా ఎక్కడైనా ఆగిపోతాయి. కానీ దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఆగిపోయినట్లుగా నిలిచిపోయినట్లుగా చరిత్రలో మనం చూడమండి. కనీసం ఒక సెకండ్ లేట్ అయినట్లుగా చరిత్రలో మనం చూడము. గ్రహాలన్నీ కూడా వాటి సమయం ప్రకారంగా వాటి ఉద్దేశాలను నెరవేరుస్తూ అవి సమయాన్ని పాటిస్తూ సమయానికి తగినట్లుగానే అవి ఏమిటి తిరుగుతున్నట్టుగా భ్రమిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఏమిటి సూర్యుడు ఏ రోజు కూడా ఆలస్యంగా రాడు, చంద్రుడు ఏమిటి మనకి ఏ రోజు కూడా ఆలస్యంగా మనకు కనిపించడు. తన క్రమం చొప్పున ఏమిటి సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని కూడా పనిచేస్తున్నాయి, గ్రహాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఏమిటి ఇవన్నీ కూడా ఒక మనిషి చేయగలడా? ఇవన్నీ కూడా మనిషి మార్చగలడా? వీటన్నిటికి మనిషి పేర్లు పెట్టగలడా? పేర్లేమో పెట్టగలరు కానీ పేరు పెట్టి వాటిని పిలవగలడా అంటున్నాడు. ఏమండి నక్షత్రాలకు పేర్లు పెట్టాడు, కానీ నక్షత్రాలు వీడు చెప్పేలాగానే వింటాయా? వినవు. దేవుడు చెప్పేలాగానే వింటాయి. ఇక తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 15వ వచనం, అదే అధ్యాయంలో 15, 16 వచనాలు చూడండి. జనములు జారు బిందువు లాంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువలే ఉన్నవి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనాలు ఎలాంటి వారంట? చెద నుండి జారు బిందువులు. ఏమండి చెద మీద బిందువులు పడతాయి, కానీ అవి ఎక్కువసేపు ఉండవు, అలా నిలబడతాయి. ఏంటి తొందరగా జారి కింద. ఒక ఆకు మీద ఒక బిందువు పడింది అనుకోండి,
మంచు పడేటువంటి కాలంలో మనం ఆలోచిస్తే ఆకుల మీద అప్పుడప్పుడు ఏమండి నీళ్ళ బిందువులు మనకు కనిపిస్తాయి. అవి ఎంతసేపు ఉంటాయి చెప్పండి? కాసేపు అలా నిలబడతాయి, కాస్త ఆకు అలా ఊగగానే అవన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక తర్వాత ఏమంటున్నాడు అంటే, తర్వాత జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. త్రాసు మీద ధూళి అంటే మీరు కొలిచేటువంటి త్రాసు ఉంటుంది, దాని మీద ధూళి లాంటి వారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి మీకు ఒక స్టోర్ రూమో ఏదో ఒక అంగడో ఉందనుకోండి. రాత్రి మీరు ఏం చేస్తారు? పని అయిపోయిన తర్వాత వాటిని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. పొద్దున్నే రాగానే ఏమంటే ధూళి ఉంటుంది దాని మీద. అప్పుడు ధూళిని ఏం చేస్తాడు అంగడోడు? ఏమండి ఒక బట్ట తీసి అలా దడతాడు అంతే. అప్పుడు ఏమైపోతుంది ఆ ధూళంట? ఎగిరిపోతుంది. మరి ధూళి లాంటి వాడు మనిషి అంటే, మీరు మనిషిని దేవునికి సమానంగా చూస్తున్నారే, మనిషి ఎలాంటి వాడు అంటే త్రాసు మీద ధూళి వంటి వాడు, వాడెలా దేవుడు అవ్వగలడు అని చెప్తున్నాడండి. అలాగే 26 వచనాన్ని చూద్దాం పిల్లలు. 26 వచనంలో ఇందాకలే మనం చదివాం, మీ కన్నులెత్తి పైకి చూడండి, వీటిని ఎవడు సృజించెను అంటే, మీ ఎగురుతున్నటువంటి పక్షులను చూసి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారే, మరి వాటిని చేసింది ఎవరు? దేవుడే కదా, నేనే కదా. వాటిని క్రమం చొప్పున నడిపిస్తున్నటువంటి వాడును నేనే కదా, వాటిని మీరు దేవుళ్ళను కొలుస్తారా అని చెబుతూ ఏమని చెప్తున్నాడో ఇప్పుడు 31 వచనానికి వచ్చేద్దాం. 31 వచనం, 30 కూడా యెహోవా చదువు. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. అంటే మీరు మనుషులను చూసి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు, పక్షులను చూసి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు, లేదా పురుగులను చూసి మీరు దేవుడు అనుకుంటున్నారు. మరి దేవుని కొరకు మీరు ఇంకా ఎదురు చూడాలి. ఆయన ఇంకా మీ యొద్దకు రాలేదు, మీ యొద్దకు నేను వస్తాను అనే మాట చెప్తున్నాడు. వస్తాను కాబట్టి మీరు ఎదురు చూడాలి. ఎప్పుడు ఎదురు చూడమంటాం అంటే, ఫోన్ చేసి ఫలానా రోజు మనం వస్తున్నాం అని చెప్పి మనము తెలిసిన వాళ్ళకు మనము సమాచారాన్ని ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ సమయానికి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, మరి వీటిలన్నిటినీ మీరు దేవుళ్ళుగా అనుకుంటున్నారు, నాకు సమానమైనది ఏది లేదు. మీరు పక్షులు అనుకుంటారో, మనుషులు అనుకుంటారో, పురుగులు అనుకుంటారో, చతుష్పాద జంతువులు అనుకుంటారో, వేటినైనా కూడా నాతో సమానంగా మీరు దేవుడిగా ఎప్పుడు కూడా భావించకండి. మీరు ఈ విషయంలో మీరు ఏమైపోతారంటే సొమ్మసిల్లిపోతారు. దేవుణ్ణి తెలుసుకోవాలని మీరు వేటినో దేవుళ్ళుగా మీరు పూజిస్తే మీరు సొమ్మసిల్లిపోవక తప్పదు. కానీ నా కొరకు ఎదురు చూసేవాడు ఏం పొందుకుంటాడంట? బలాన్ని పొందుకుంటాడు. పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు అంటే, ఒకానొక సమయంలో నన్ను నేను కనపరుచుకుంటాను అండి. అలాగే 40 అధ్యాయంలోనే 10వ వచనాన్ని చూద్దాం పిల్లలు. అదే మాటను మరలా ఇక్కడ కూడా చెప్తాడు చూడండి. 10వ వచనంలో, ఇదిగో తన బాహువే తన పక్షమును ఏల్చుండగా, ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది, ఆయన చెయ్యు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుతున్నది. గొర్రె కాపరు మనం చూసుకున్నట్లయితే ఇదిగో తన బాహువే తన పక్షంన ఏలుచుండగా, ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. అండ్ ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ దేవుడే వస్తాడు అన్నట్లుగా చెబుతున్నాడు అండి. దేవుడే వస్తాడు అన్నట్లుగా చెప్పబడింది. ఈ మాటను చాలా మంది అపార్థం చేసుకొని, ఏమండి దేవుడే నిజంగా భూమి మీదకి మన కోసం వచ్చాడు అని అనుకుంటుంటాడు, తండ్రి మన కోసం భూమి మీదకి వచ్చాడు అని అనుకుంటుంటాడు. కానీ మరి దేవుడు ఎలా వచ్చాడు మన యొద్దకి అనేటువంటిది ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఎలా వచ్చాడు మన యొద్దకి అని మనకు అర్థం అవ్వాలి. అండ్ ఇప్పుడు నేను ఎవరో తెలియాలి అని అంటే, నన్ను కలిస్తేనే నేను ఎవరో మీకు తెలుస్తుందా? లేదా ఉదాహరణకి ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ ఉందనుకోండి, ఒక వ్యక్తి ఎవరు అని మనం తెలుసుకోవడానికి ఏం చేస్తాం? ఆ వ్యక్తి యొక్క నంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లో డీపీ చూస్తాం. అదే కదండి ఫస్ట్ మనం చేసే పని అదే. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు అని మనకు అర్థం అవ్వాలి అని అంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా మనిషితో పోయి మాట్లాడడమో కలవడమో చేయము. ఫస్ట్ ఇతడు ఎవరు అని మనకు తెలియాలి అని అంటే వాడుకున్నటువంటి ఈమెయిల్ ఐడినో లేదంటే ఫోన్ నంబరో మనం చూసుకొని వాట్సాప్లో అతని డీపీయో లేదంటే
అండ్ ఫేస్బుక్లోనో ఏదో దగ్గర వీడు ఉంటాడు, వీడు ముఖం ఎలాంటిదో చూడడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే నేనే వస్తాను అని అన్నంత మాత్రాన ఏమంటే దేవుడే వచ్చేసాడు అని అనుకోకండి. ఎందుకంటే దేవుడు వస్తే మనం తట్టుకోలేము, దేవుడిని చూసి మనం బ్రతకలేము. కాబట్టి ఏం చేశాడు అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా చాలు చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబము అని కింద రాయబడింది. ఫుట్నోట్లో ఏమని రాయబడింది? ప్రతిబింబము. ఏమండి? ప్రతిబింబము. దేవుడెవరు? బింబం. క్రీస్తు ఎవరు? ప్రతిబింబము. ప్రతిబింబం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు నిలబడుకుంటారు, మీరు ఎలా ఉన్నారో చూసుకోవడానికి మీరు దేన్ని వాడతారు చెప్పండి? ఒక అద్దాన్ని వాడతారు. ఒక అద్దాన్ని వాడినప్పుడు మీరు ఎలా కనిపిస్తారు? మీరు ఎలా ఉన్నారో అలాగే అద్దంలో కనిపిస్తారు. మీరు బింబం అయితే ఆ అద్దంలో కనిపించేటువంటి రూపం ఏంటి? ప్రతిబింబము. కాబట్టి ఇక్కడ క్రీస్తుని గురించి చెబుతూ ఏమని చెప్తున్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క ప్రతిబింబము, మహిమ యొక్క తేజస్సు. అంటే దేవుడు మహిమకు ఈక్వల్ అయినటువంటి మహిమగా. అండి అద్దంలో మనం ఎలాగున్నామో అలాగే కనిపిస్తామా? లేదంటే ఏమండి మనం మామూలుగా ఉన్నప్పటికీ కూడా అద్దంలో మనకు వంకర టెంకరగా కనిపిస్తామా చెప్పండి? అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు అద్దంలో కనబడేటువంటి బింబం ఏదైతే ఉందో, ప్రతిబింబం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మనం ఎలాగున్నామో అలాగే కనిపిస్తుందా? లేదంటే మన ఆకారాలు వంకర టెంకరగా ఏమైనా కనిపిస్తాయా అద్దంలో? మనం ఎలాగున్నామో అలాగే ఎగ్జాక్ట్గా అలాగే కనిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రతిబింబము అని అంటే క్రీస్తు మీకు అర్థమైపోతే దేవుడు ఎవరో మీకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్గా దేవుడు ఎలా ఉన్నాడో క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు అని చెబుతూ ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. అంటే దేవుని యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి ఈయన ఒక రూపము. మూర్తి అంటే ఒక ఆకారం ఇవ్వబడింది. ఆయన తత్వానికి ఒక ఆకారం ఇవ్వబడింది. ఆ ఆకారము క్రీస్తులో మనకి కనబడుతుంది. దేవుని మనం చూడలేకపోయినా ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నిటినీ కూడా క్రీస్తులో మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఆయన మూర్తి అంటే ఒక ఐడల్గా, ఒక ఇమేజ్గా మనకు కనబడుతున్నాడు. అంటే అప్పుడప్పుడు కొంతమంది సినిమా హీరో పేర్లు చెప్పి ఏమంటే యూత్కినా ఏమంటే ఇమేజ్ అంటారు. ఏమీ లేదు. ఎందుకు? యవనస్తులు ఇతన్ని చూసి చాలా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తాడు. ఏమండి కానీ సినిమా హీరోలు ఎంత గొప్ప వాళ్ళు అంటే బయట ఏమంటే పైకేమో మహిళల పైన ఏదో గౌరవం ఉన్నట్టు మాట్లాడతారు. అండి కానీ చేయరాని అన్ని దరిద్ర పనులు ఆ సినిమాలలోనే చేస్తారు. ఇక బయట కూడా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో కొంతమంది బయట పెడుతుంటారు అప్పుడప్పుడు. అంటే పైకి మాత్రమే ఏమిటి నీతులు వల్లిస్తారు తప్పనిస్తే వాళ్ళ నిజ జీవితంలో ఆ నీతిని వాళ్ళు పాటించరు. కానీ క్రీస్తు అలాంటి వాడు కాదు. క్రీస్తు ఎగ్జాక్ట్లీ దేవుడు అయితే దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే కనిపించాడు. దేవుని ఉద్దేశాలు ఎలాగున్నాయో అలాగే నడుచుకున్నాడు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దానినే ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఆయన మూర్తివంతము అంటే మూర్తిగా మనకి కనబడుతున్నాడు. తన మహత్తు గల మాట చేసే సమస్తమును నిర్వహిస్తున్నాడు. ప్రతి దాన్ని కూడా చేయబడినటువంటి ప్రతి సృష్టిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కంట్రోల్ చేస్తున్నాడు. తన మాట చేత అన్నిటినీ నడిపిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి పాపల విషయంలో మనల్ని ఏం చేశాడంట? శుద్ధీకరించాడు. మనల్ని శుద్ధీకరించి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. క్రీస్తుని గురించి ఏమని చెప్తున్నాడు అంటే అండి దేవుని ప్రతిరూపము క్రీస్తు. చాలా మంది ఈ రోజులలో ఏమంటున్నాడు? క్రీస్తు దేవుడు కాదండి, దేవుని కుమారుడు అనే చెప్పాలండి. క్రీస్తు దేవుడు కాదండి, దేవుడు ప్రసక్తి లేదంటున్నాడు. మరి దేవుని యొక్క ప్రతిరూపం అంటే అర్థం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదండి. ఏమంటే రాయబడినటువంటి ఎన్నో వచనాలలో తప్పులు ఉన్నాయి.
తప్పులు ఉన్నాయి, అవి మార్చాలని నేను చెప్తున్నా అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే, దేవుని ప్రతిరూపము, దేవుని బింబము క్రీస్తు అయినప్పుడు క్రీస్తు దేవుడు ఎలా కాకుండా పోతాడు? అంటే ఆయన ప్రతిరూపం, ఆయన బింబము క్రీస్తు. తండ్రి ఎలాగైతే తండ్రిని మనం చూడాలని మనం అనుకున్నా కూడా మనం చూడలేనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఒక మనుషులుగా మనం దేవుణ్ణి చూడలేం. మోషే కూడా పాపం ఆశపడ్డాడు, తండ్రి నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఒకసారి నాకు అనిపించాను, నన్ను చూస్తే నువ్వు చస్తావునైనా, నెక్స్ట్ క్షణం నిన్ను పూడ్చిపెట్టాల్సిందే, నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు అని అన్నాడు. మరి ఎలానైనా అని అంటే, కేవలము నా మహిమను మాత్రమే నీకు చూపిస్తాను, ఒక బండ చాటు నుండి నిలుచుకొని చూడని చెప్పాడు. కానీ క్రీస్తును మనం చూస్తే మనకు అర్థమవలసినది ఏంటంటే, ఈయనే నిజంగా దేవుడిలాగా వచ్చినటువంటి వ్యక్తి. అంటే దేవుని యొక్క సమస్తాన్ని మరి ఆయనే ధరించుకొని వచ్చినటువంటి వాడిగా మనకు కనబడతాడు. కాబట్టి దేవుని ప్రతిరూపం ఎవరు అని అంటే క్రీస్తే. మరి క్రీస్తు విషయంలో ఇశ్రాయేలీలు కూడా తప్పు చేశారు, తప్పుగా ఆలోచించారు అని అంటే ఎందుకు ఆలోచించారు? క్రీస్తు ఎవరో అర్థం కాక, మరి క్రీస్తు ఎవరో వీళ్ళకు కూడా అర్థమయ్యేలాగా కొన్ని లక్షణాలు పెట్టాడు, కొన్ని క్రియలను జరిగించాడు. ఆ క్రియలను జరిగించినా కూడా వాళ్ళు దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు, క్రీస్తుని అర్థం చేసుకోలేకపోయారు, దేవుని ఉద్దేశాలే అర్థం చేసుకోలేకపోయారు. ఏమేమి లక్షణాలు పెట్టాడు అని చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లేవియకాండం 5వ అధ్యాయం 3వ వచనం. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడ్ల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడ్ల, ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. మరియు చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మనుష్యులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకని అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలియక తరువాత వాడు అపరాధి అగును. మరి కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా. ఇక్కడ మనకు కావాల్సినది 3వ వచనం. ఇక్కడ ఒక అపవిత్రమైనది ఏదైనా కూడా మరి ఒక మనిషి తగిలితే అతడు కూడా ఏమవుతాడు? అపరాధి అవుతాడు అని చెప్తున్నాడు. అంటే ఒక రోగం వచ్చింది, ఒకనొక కాలంలో మనకు తెలుసు కుష్ఠరోగం ఎలాంటిదో మనకు తెలుసు. కాబట్టి ఈ రోగులను ఒకవేళ ఈ రోగం వస్తే ఏం చేసేవాళ్ళు అంటే, ఊరు చివర పెట్టేసేవాళ్ళు. వాళ్ళని ఎవరు తాకూడదని. ఎందుకనంటే వాళ్ళని తాకితే వీళ్ళు కూడా అపవిత్రులు అయిపోతారని. కాబట్టి క్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అనేక కుష్ఠరోగులని ఆయన నయం చేసినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. పాత నిబంధనలు ఏముంది? ఒక రోగిని ముట్టుకుంటే వాడు అపవిత్రుడు కాకుండా ముట్టిన వాడు కూడా అపవిత్రుడు అవుతాడని రాయబడింది. కానీ క్రీస్తు ఏం చేశాడు? ఒక రోగిని చెయ్యి చాపి ముట్టి, నువ్వు శుద్ధుడు అవ్వు, నీ పాపములు ఇంతటితో ఫుల్ స్టాప్ పడిపోయాయి. అంటే ఏదైతే అపరాధమని ధర్మశాస్త్రంలో రాయబడిందో, ఏదైతే మరి మంచిది కాదని ధర్మశాస్త్రం చెప్పిందో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ముట్టగానే ఆయనకు అపవిత్రత రాలేదు, కానీ ఆయన ముట్టగానే అపవిత్రమైనటువంటి ఆ రోగమే ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మనుషుల యొక్క రోగాల ద్వారా అపవిత్రుడయ్యేటువంటి వాడు కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు. అపవిత్రమైనటువంటి మనిషిని పవిత్రపరిచేవాడు, శుద్ధి చేసేవాడు. మరొక మాట మనం చూసుకున్నట్లయితే అదే లేవియకాండం 15వ అధ్యాయం 19వ వచనం. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడ్ల ఆమె ఎడల 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొన్నో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండును. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక స్రావంతో ఒకవేళ ఒక స్త్రీ బాధపడుతుంటే, రక్తస్రావంతో ఒకవేళ ఒక స్త్రీ బాధపడుతుంటే ఆమెను ఎవరు ముట్టకూడదు. ఒకవేళ ముడితే ఏమవుతుందట? వాళ్ళు కూడా సాయంత్రం వరకు అపవిత్రులు అవుతారు. అలాగే
ఆమె తాకినది ఏదైనా కూడా అపవిత్రమగును అని ఇక్కడ మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ ఇశ్రాయేలీలు క్రీస్తుని చూస్తున్నారు కదండి. మరి జరిగినటువంటి సంఘటన మనం మీకు అండి ఫ్లాష్ అయి ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఒకని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూను మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండవలెనని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12 ఏళ్లతో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆయన ద్వారా స్వస్థత పొందాలనుకొని వచ్చింది. కానీ మనకి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? ఒకవేళ స్రావం కలిగినటువంటి స్త్రీని ముట్టడము ఒకవేళ జరిగితే ఏమని చెప్పాడు? ఆ వ్యక్తి అపవిత్రుడు అవుతాడు. సో సాయంత్రం వరకు కూడా మరి అపవిత్రుడు అవుతాడు అని చెప్పబడింది. కానీ ఇప్పుడు అది ఆ ధర్మశాస్త్రం మా మనసులో ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నేను వెళ్ళి ఆయన ముట్టానంటే ఆయన అపవిత్రుడు అయిపోతాడేమో అని ధైర్యం చాలక ఎదురుగా వెళ్ళి ఆయనను ముట్టడానికి ఆమెకి ధైర్యం చాలక ఏం చేసిందంటే వెనక నుండి వెళ్ళి ఆయనను ముట్టింది. ముట్టగానే ఆమె రోగము బాగుపడడం, ఆ స్రావం నిలిచిపోవడం మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది అని ఆయన చెప్తున్నప్పుడు ఇక ఆ స్త్రీ ఏం చేయలేక ముందుకు వచ్చి జరిగిందంతా కూడా చెప్తుందని. అంటే స్రావము క్రీస్తు చేసినటువంటి ప్రతి ఒక్కొక్క స్వస్థతకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్రంలో స్రావం కలిగినటువంటి స్త్రీని ముట్టడం అపవిత్రము అని చెప్పబడింది. కానీ ఇక్కడ ఈ స్త్రీ అదే స్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయనను ముట్టుకోగానే ఆమె పవిత్రురాలుగా మారినట్లుగా మనం చూడగలము. ఆమె రోగము ఆమెను విడిచిపెట్టినట్లుగా మనం చూడగలము. కాబట్టి ఆ స్త్రీ ద్వారా ఆయన అపవిత్రపరచబడి లేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి పవిత్రత ఆమె ధరించుకున్నట్లుగా, ఆమెకు వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆమెలో ఉన్నటువంటి ఆ రోగం విడిచిపోయినట్లుగా మనం చూస్తాము. అనేక సందర్భాలలో స్వస్థత చేసే ముందు నీ పాపము నిన్ను విడిచిపెట్టిందని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఊరినే చెప్పిన మాట కాదు అది. వారు చేసినటువంటి పాపపు క్రియలు, పాత నిబంధనలో ఒక నమ్మకం ఉండేది, ఎప్పుడు కూడా పాపపు క్రియల ద్వారా రోగాలు వస్తాయి అని. కానీ అందుకని ఒక గుడ్డివాడు ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా అడుగుతాడు, వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఇతడు పాపం చేశాడా లేదా ఇతని తల్లిదండ్రులు పాపం చేశారంటే ఇతని తల్లిదండ్రులు కానీ వీడైనా కానీ పాపం చేయలేదు, కానీ మరి దేవుని యొక్క మహిమను తెలుసుకోవడానికి ఇది జరిగిందని చెప్తాడు. కాబట్టి ప్రతిదీ కూడా అకారణంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏది జరిగించలేదండి. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఒక స్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని ఎవడైనా ముడితే అపవిత్రుడు అవుతాడని ధర్మశాస్త్రం చెబితే అది కాదు నాయన, నాలో పవిత్రత ఉంది కాబట్టి, దేవుని యొక్క మూర్తిమంతం నాలో ఉంది కాబట్టి, దేవుని ఆలోచన మిమ్మల్ని అపవిత్రపరచాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ మిమ్మల్ని పవిత్రులుగా చేయాలనేటువంటి ఉద్దేశమే దేవునికి అని చెప్పడానికే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇక మరొక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనం. సముద్రపు పొంగు ననచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుదువు. ఇక్కడ మరి రాయబడినటువంటి ఈ కీర్తనలో మనం చదివినప్పుడు దేవునికి ఉండేటువంటి లక్షణము సముద్రాన్ని అణిచేటువంటి లక్షణము దేవునిది అని మనకు రాయబడింది. కాబట్టి సముద్రాన్ని మరి పొంగును అణిచివాడవు నీవే, దాని తరంగములను లేచినప్పుడు నీవే వాటిని అణచివేయుదువు. మరి ఈ లక్షణం మనకు ఎక్కడ కనబడుతుంది? క్రీస్తులో. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో సముద్రం ఉప్పొంగినప్పుడు
దానిని ఏం చేస్తున్నాడు అంటే శాంతపరుస్తున్నాడు, నెమ్మదిపరిచాడు. నెమ్మదిపరిచి శిష్యుల వైపు చూస్తే శిష్యులు ఏమంటున్నారండి? ఈయన ఎవడో, సముద్రం కూడా ఇతనికి లోపడుచున్నది. అంటే దేవునికి ఉన్నటువంటి లక్షణం. అండ్ మీరు వెళ్ళి సముద్రాన్ని అణిచిపోయేలాగా మీరు ప్రార్థన చేయండి చూద్దాం. ఎన్నో సునామీలు వస్తున్నాయి, ఎన్నో ఏమండి సైక్లోన్స్ వస్తుంటాయి. మీరు అంచగలరా మనుషులు? కొన్ని మనుషులు ఎన్నో దేవుళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళు అంచగలరా? ఎవరు అంచలేరండి, దేవుడు మాత్రమే అంచగలడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా క్రీస్తులో మనము ప్రతిబింబముగా లేదా క్రీస్తు దేవుని యొక్క రూపముగా క్రీస్తులో మనం చూడగలము. ఏంటి క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి వారికి ఆలోచించుకోవాలి. ఆయన యొక్క ప్రతి కార్యము, ప్రతి క్రియ అన్నిటినీ కూడా ఒక రూపముగా మనం చూసుకుంటే, దేవుని యొక్క ప్రతి ఆలోచనలు ఒక రూపముగా మనం చూడగలిగితే అదంతా కూడా క్రీస్తులో మనకు కనబడతాయి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సందర్భాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడానికి మనకు సమయం సరిపోదు. కాబట్టి మీకు సింపుల్ గా 3 ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఇక ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క క్యారెక్టర్ క్రీస్తులో ఎలా మనం కనబడుతుంది అంటే, వాళ్ళందరూ కూడా క్రీస్తుని చూసి ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు. దేవునికి ఉన్నటువంటి, తండ్రికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మనకి క్రీస్తులో కనబడతాయి. కనుకనే క్రీస్తు దేవుని యొక్క ప్రతిరూపము లేదా ప్రతిబింబము. దేవునితో సమానుడుగా దేవుడు క్రీస్తు మనకి కనబడతాడు. దానిని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తాడు. అలాగే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తాడు. రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అలాగే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు అనే పదాలు మనం అక్కడ చూడగలం పిల్లలు. కాబట్టి దేవుని యొక్క ప్రతిరూపం ఎవరు అనంటే క్రీస్తు మాత్రమే. ఇక ఏ దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి ఏవే కానీ దేవునికి సమానమైనవి కాదు. కాబట్టి ఆ ప్రతిరూపంగా ఉన్నటువంటి క్రీస్తు ఎంత గొప్పవాడో వాక్యం మనకి నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తుని మనం అలక్ష్యం చేయకూడదు. తండ్రిని మనము గణపరుస్తూనే క్రీస్తుని కూడా మనం గణపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ ఆయన దేవుని ప్రతిరూపముగా ఉన్నాడు. కాబట్టి దేవునికే మనం ఒక రూపాన్ని ఇవ్వగలిగితే ఆ రూపం ఎలా కనబడుతుందో ఆ రూపం అంతా కూడా క్రీస్తులో కనబడుతుంది. రూపం అనగానే ఫిజికల్ గా కనబడేటువంటి రూపం అని అనుకోండి. ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి ప్రతి లక్షణం అంతా కూడా సృష్టిలో పెట్టాడు. సృష్టిలో చూసి మనుషులు నేర్చుకోలేకపోయారు దేవుని గురించి. అదే రూపము క్రీస్తులో కూడా పెట్టాడు. ఆ లక్షణాలే క్రీస్తులో కూడా పెట్టి భూమి మీదకి పంపించాడు. కాబట్టి క్రీస్తు యొక్క లక్షణాలను మనం ఆలోచిస్తే గాని దేవుడే మనకు కనబడతాడు. కాబట్టి అలాంటి లక్షణాలే, ఆ దైవత్వపు లక్షణాలే మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడి క్రీస్తుని మన కొరకు పంపించాడు. కాబట్టి మరి క్రీస్తు ఆయనకు ప్రతిరూపంగా ఎలా బ్రతికాడో మనము కూడా భూమి మీద దేవునికి ప్రతిరూపముగా మనం బ్రతకాలి. ఆయన లక్షణాలన్నీ కూడా మనలో మనం మనం పుచ్చుకొని ఆ లక్షణాల ప్రకారంగా మనము కూడా భూమి మీద బ్రతకాలనేటువంటిది దేవుడు ఆశ. కాబట్టి కొంత నిర్ణయ కాలాన్ని మనకి ఇచ్చాడు. అనుభవపూర్వకంగా మనం దేవుణ్ణి తెలుసుకోవాలని అనుకున్నాడు. కాబట్టి అనుభవాలతో దేవుణ్ణి తెలుసుకోండి. ఎవరో బోధిస్తుంటే ఆ బోధలు విని దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, కానీ మీ వ్యక్తిగత జీవితాలలో మీరు అనుభవించి దేవుడు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవాలి. ఆయన లక్షణాలు ఎలాంటివో మీకు అర్థం అవ్వాలి. కాబట్టి అనుభవం పూర్వకంగా మీరు దేవుణ్ణి తెలుసుకొని ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమను, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనతను మీరు
ఆయనకు చెల్లించాల్సిందిగా కోరుకుంటూ మరి పాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థనతో క్లాస్ ముగించుకుంటాం. మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా మహోన్నత, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మేము కొద్దిమందిగా కూడుకొని ఈ ఆన్లైన్ ద్వారా మీ మాటలను నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు తోడుగా ఉండి నా తండ్రి మరి ఎలాంటి అంతరాయం లేకుండా మీ మాటలు నా తండ్రి మీ పేర్లకి వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నా తండ్రి. మనుషులను ప్రేమించి నా తండ్రి మీ లక్షణాలు ఏంటో నా తండ్రి ఈ సృష్టిని మేము పరిశీలిస్తే నా ప్రభా తండ్రి మాకు అర్థమవుతుందని మీరు చెప్పారు. కానీ సృష్టిని చూసినటువంటి మానవుడు సృష్టిని పూజించడానికి ప్రారంభించాడు తప్ప మీ యొక్క లక్షణాలు తెలుసుకోలేకపోయారు. అలా ఉన్నటువంటి మా జీవితాలకు నా తండ్రి క్రీస్తుని పంపించి మరి మీ యొక్క ప్రతిరూపంగా నా తండ్రి క్రీస్తుని మా ఎదుట ఉంచి ఆయన ప్రతి లక్షణము మీదని నా తండ్రి మాకు నేర్పించి ఆ లక్షణాలను నా తండ్రి మేము కూడా పుచ్చుకొని ఆ విధంగా మేము బ్రతకాలని మీరు ఆశపడ్డారు. కనుకనే నా తండ్రి సంఘంలో మీరు మమ్మల్ని చేర్చారు. కాబట్టి మేమందరం కూడా నా తండ్రి క్రీస్తు యొక్క లక్షణాలను ఎరిగిన వారమే క్రీస్తు వలె నా తండ్రి భూమి మీద మా బ్రతుకులను కొనసాగించడానికి ఆయన మీ కొరకు ఎలాగైతే నా తండ్రి తన జీవితాన్ని త్యాగం చేసి నా ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ పరలోకంలో నా ప్రభు తండ్రి మీ కూడా పార్శ్వం ముందు ఎలాగైతే ఉన్నాడో నా తండ్రి మేము కూడా భూమి మీద మాకు ఇచ్చినటువంటి ఆ ఆయుష్కాలంలో నా తండ్రి ఈ నిర్ణయ కాలంలో నా తండ్రి మిమ్మల్ని తడువులాడి మేము కనుగొని నా తండ్రి అనుభవపూర్వకంగా నా తండ్రి మీరు ఎంత గొప్పవారో తెలుసుకుంటూ నా తండ్రి మా యొక్క జీవితాలను మేము కొనసాగించడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినందుకే మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మరి చక్కటి మరి ఆన్లైన్ క్లాసెస్ను ఏర్పాటు చేస్తున్నటువంటి మరి సామన్న గారికి, న్యాయ గారికి నా తండ్రి మీరు తోడుగా ఉంటే ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి రాబో దినాలలో కూడా నా తండ్రి మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. సంఘాన్ని బలపరచట్లో నా తండ్రి వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వివేచన అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ వాళ్ళని బలపరిచి నడిపించండి. మీ మాటలు విన్న ప్రతి బిడ్డలు నా తండ్రి పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి. పర సంబంధమైనటువంటి ప్రతి దేవునితో నింపమని కోరుకుంటున్నాం. మరి నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే నా ప్రభా తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మీరు సన్నిధిలో కనబడి నా తండ్రి మీకు ఘనతగా నా ప్రభా బిడ్డలు నిలబెట్టమని కోరుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతులు కప్పిస్తున్నా తోడుకోండి నడిపించమని కోరుకుంటున్నాం. ప్రార్థన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆదికాండం 1:26-27 ఉంటుంది. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున నేను మనల్ని సృజించానని ఉంటుంది. అట్లా మనము కూడా దేవుని స్వరూపము కన్నా లేదా ఆయన లక్షణాలు కలిగి ఉంటే దేవుని ప్రతి ఆయన మనల్ని ఆయన పోలికలోనే చేశాడు. అందరూ కూడా ఆయన పోలికలోనే చేయబడ్డారు. కానీ మనుషులు ఏమయ్యారంటే పాపాన్ని చేస్తూ దేవునికి విరోధులుగా నడుచుకుంటారు. పుట్టిన బిడ్డలో ఏ పాపం ఉందని చెప్పగలరు చెప్పండి. కానీ వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు పాపంలో పడిపోతూ అపవాది వైపుకు తిరిగిపోతున్నారు. అలా దేవుని యొక్క రూపాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆయన లక్షణాలే మనకి ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఆయన లక్షణాల నుండి మనం బయటపడిపోతాం. సరే అండి, థ్యాంక్స్ సార్. అదే డౌట్ ఉంది. 1:27 ఉంది, స్టార్టింగ్ లోనే ఉంది కదా. ఆయన స్వరూపము ఆయన పోలిక చొప్పున ఉన్నాం కాబట్టి దేవుని ప్రతిరూపం అంటే మనం కూడా వస్తావేమో అని అడిగాను. ఆయన లక్షణాలు కలిగి ఉంటేనే ఆయనతో ఉంటేనే అదే ఆయన లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆయన లక్షణాలు ఏంటో మనకు తెలియపరిచాడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, అంతే స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ స్వాతంత్ర్యాన్ని మనం పాపానికి వాడుకోకుండా ఆయన లక్షణాలలో నడవాలని ఆశపడ్డాడు. కాకపోతే మనుషులు ఎన్నో కుతంత్రాలను చేస్తూ ఇప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఆయన లక్షణాలను పోగొట్టుకుంటున్నారు అంతే చిన్ననాటి నుండి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పిల్లల్ని మీరు దేవుని భక్తిలో పెంచండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ లక్షణాలు పోకూడదని వాళ్ళలో నుండి. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనం ఎంత కాపాడినా వాడిని కాస్త అలా బయటికి పంపించగానే వాడు బూత్ మాటలో ఒకటి నేర్చుకొని వచ్చేస్తాడు ఇంటికి. కాబట్టి అలా ఉన్నాయి పరిస్థితులు, రోజులు అలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ లక్షణాలు మనం కాపాడడానికి ప్రయత్నపడాలి. కానీ క్రీస్తుని మన కొరకు పంపించి దేవుడు గొప్ప ఉపకారమే మన కోసం చేశాడని చెప్పచ్చు. ఎందుకంటే మన పాపం నుండి విడిపించడానికి ఆయన త్యాగం లేకపోతే ఈరోజు మన పాపం నుండి ఏ విధంగా కూడా బయటపడే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ మన స్వరూపమందు అనే మాట ఉంది కదన్నా. దేవుడు మన స్వరూపమందు అంటే ఫిజికల్ అపీరెన్స్ గురించి మాట్లాడుతున్నాడా? అలాగే మన పోలిక చొప్పున. స్వరూపం అంటే ముఖం అన్న, పోలిక అంటే లక్షణాలు.
అంటే స్వరూపం అంటే కూడా ఇప్పుడు మనం ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి స్వరూపం గురించి అక్కడ ఆలోచించాలి మనం. అప్పుడు అంటే స్వరూపాలు వాళ్ళు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు? ఇదే శరీరంతో ఉన్నారా లేదా వేరే శరీరంతో ఉన్నారు? కాబట్టి స్వరూపం అంటే ఏంటనంటే ఇప్పుడు దేవునికి స్వరూపం మనం ఒక ఆకారాన్ని ఒక రూపాన్ని మనం ఇవ్వలేం, కానీ ఆయనకున్నటువంటి మరి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయి, శారీరకమైనటువంటి క్వాలిటీస్ కూడా మనం కాస్త ఆలోచించవచ్చు. ఇప్పుడు మనకి వినికిడి ఉంది, మనం వింటాం. దేవుడు కూడా వింటాడా? మరి ఆయన వింటాడు. చెవులు ఉన్నాయని మనం చెప్పేకవుతుంది, కానీ వినే క్వాలిటీ ఆయనలో ఉంది. చూస్తాడా? చూస్తాడని చెప్పి కళ్ళు ఉన్నాయని మనం చెప్పగలము? చూసే క్వాలిటీ ఆయనలో ఉంది. ఆలోచిస్తాడంటే ఆలోచించే క్వాలిటీ. అంటే మనకున్నటువంటి దేహం యొక్క లక్షణాలు కూడా దేవుని యొక్క లక్షణాలతోనే సరిపోతాయి. మనం వింటున్నాం దేవుడు వింటున్నాడు కాబట్టి మనం కూడా వినగలుగుతున్నాం. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా మాట్లాడగలుగుతున్నాం. ఆయన చెల్లిస్తున్నాడు కాబట్టి మనం కూడా చెల్లించగలుగుతున్నాం. కాబట్టి స్వరూపాన్ని కూడా ఇచ్చాడు, కానీ ఆ దేహం ఏమైందంటే పాప శరీరాకారంగా మారిపోయింది. ఇనీషియల్ గా ఆయన ఇచ్చింది మహిమ శరీరమే. ఆదాము అవ్వలకి మరణం అనేటువంటిది ఇవ్వలేదు దేవుడు, లేదు వాళ్ళకి. వారు పాపం చేయడం ద్వారా ఏమైందంటే వాళ్ళ దేహంలోనికి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు మరణం సంభవించింది. కాబట్టి స్వరూపం కూడా ఉంది, కానీ మనకున్నటువంటి లాగా కాదు. మనకు చెవులు ఉండవు కాబట్టి దేవునికి చెవులు ఫిజికల్ గా చెవులు ఉన్నాయని కాదు. వినే లక్షణం దేవునికి ఉంది, చూసే లక్షణం దేవునికి ఉంది, మాట్లాడే లక్షణం దేవునికి ఉంది. మనకేమంటే ఒక దేహాన్ని ఇచ్చి ఆ లక్షణాలను మనలో పెట్టాడు, అంతే. అది దేవునికి మనకున్నటువంటి తేడా. అంటే ఒక శరీరంలో మనం బంధించాడు అంతే. అంటే ఇప్పుడు ఆయనకి కూడా ఆ శరీరం లాంటిది, అంటే మహిమ శరీరం అనేది ఉంది, కానీ మనలాగా బంధింపబడలేదు. అంటే మనకి శరీరం ఉంటే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు? అదే అన్న. అదే. అంటే ఆయన ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఉండగలడు, అమెరికాలో కూడా ఉండగలడు, Yes. ఎక్కడైనా సంచరించగలడు. అంటే మన చేత అది కాదు, మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. అంటే మనం ప్రయాణం చేయాలన్నా కానీ మనకి టైం పడుతుంది, కానీ ఆయనకి అలా కాదు. ఆత్మగా ఉన్నప్పుడు మనం కూడా అలా ఉండగలం, కానీ ఆ పవర్ మనకి ఇవ్వడు దేవుడు, అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరి ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన లక్షణాలు మనం ఆలోచిస్తే, మరి తలుపు వేయబడి శిష్యులందరూ కూడా తలుపు వేసుకొని గొల్ల పెట్టుకొని లోపల ఉన్నప్పుడు కూడా లోపలికి అలాగే వెళ్ళిపోయారు. ఆ తలుపు అడ్డుపడలేదు, గోడలు కూడా అడ్డుపడలేదు. అది ఏది ఆయన ఆపలేకపోయింది. అదే ఆత్మ అదే శక్తి మనలో కూడా ఉంది, కానీ తర్వాత ఏం చేస్తాడంటే మరొక శరీరాన్ని ఇచ్చి మరలా మనల్ని లాక్ చేస్తాడు దేవుడు. ఆల్రెడీ మనకు ఆదాము అవ్వలకి మహిమ శరీరం ఇచ్చినప్పుడు కూడా ఆ శరీరంలో వాళ్ళని లాక్ చేశాడు. యాక్చువల్గా చెప్పాలి అన్నాడు, పాపం అనేటువంటిది మాత్రమే ఆ దేహంలో జరగలేదు, కానీ చెల్లించడానికి ఒక లిమిటేషన్ అనేటువంటిది పెట్టాడు. అదే మహిమ శరీరంలో కూడా మనం కూడా అలాంటిదే పొందుకుంటాం. దానికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. కాకపోతే క్రీస్తుకి అలాంటి లిమిటేషన్ లేదు కాబట్టి ఆయనతో మనం పోల్చుకోలేము. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి పవర్స్ మనకి కూడా ఉంటాయి. కాకపోతే ఆ ఫుల్ పవర్స్ మనకి ఎప్పుడు ఇస్తాడంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత. భూమి మీద ఉన్నప్పుడు అది మనకు అసాధ్యం అయ్యే పనిగా. కానీ ఒరిజినల్ మన రూపం ఏంటి, మనం ఏదేది చేయగలం అనేటువంటిది పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఆ మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి అవన్నీ కూడా రివీల్ అవుతాయి. మన పవర్స్ ఏంటో మనకు అర్థమవుతాయి. యాక్చువల్గా మన ఆత్మకు ఉన్నటువంటి పవర్ ఏంటో. అంటే మరొక రెఫరెన్స్ ఉంది కదన్నా, దేవదూతల కంటే వారిని తక్కువగా చేసేది అనే మాట కూడా. అంటే కొంచెం తక్కువగా అంటే ఇది ఆకార విషయంలో మనం ఆలోచించినప్పుడు మాత్రమే. దేవదూతలకి ఏంటంటే పవర్స్ ఉన్నాయి. ఒక దగ్గర నుండి ఒక పరలోకం నుండి అవి భూమి మీదకి రాగలవు, మరలా భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళగలవు, కానీ మనం అలా వెళ్ళలేము కదా. కాబట్టి కొన్ని పవర్స్ విషయంలో మాత్రమే దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనం కనబడతాం. కానీ ఒరిజినాలిటీ ఎప్పుడనంటే ఒరిజినల్ ఎప్పుడు బయటకు వస్తుందంటే మనం చనిపోయిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత అప్పుడు దేవదూతల కంటే గొప్పవారం అవుతాం. పవర్స్ విషయంలో మాత్రమే అలా చేశాడు దేవుడు. అంటే ఇప్పుడు 26లో రాయబడిన మాట వాళ్ళు పాపం చేయక ముందు ఉన్న శరీరం గురించి మాట్లాడుతున్నారు. మన స్వరూపం మందు మొదట 26 వచ్చిన ఇనిషియల్ గా స్వరూపమే మహిమ శరీరాన్ని ఇచ్చి వాళ్ళకి ఆత్మను దేవుడు పెట్టి చేసినప్పుడు మాత్రమే అది ఒక లిమిటేషన్ గా పెట్టాడు. అది వాళ్ళు పాపం చేయకముందే, కానీ పాపం చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అదే శరీరమే అన్నాం అనుకుండేది. వాళ్ళకి ఏ శరీరం అయితే ఇచ్చాడో ఆ శరీరమే. కాకపోతే ఏంటంటే అది కృషించేటువంటి శరీరం కాదు, అది అక్షయమైనటువంటి శరీరం అంటాడు. మేము
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో డిఫరెన్స్ చెప్తూ ఉంటాడు. క్షయమైనటువంటి మరి దేహము, అక్షయమైనటువంటి దేహం అని చెప్తుంటాడు. సో ఈ దేహం ఏమైపోతుందంటే క్షయమైపోయేటువంటి దేహంగా మార్చబడింది అంతే. ఆదాము వాళ్ళకి ఇచ్చినటువంటి దేహము, మనకు ఉండేటువంటి దేహం ఒకటే, కానీ అది అక్షయమైనటువంటి దేహం. అంటే దానికి ఏ రోగం రాదు, ఏ బాధలు ఉండవు, అది క్షీణించిపోయేది కాదు, అంటే వయసును బట్టి మారిపోయేది కాదు, అది నిత్య యవ్వనంగా మనం ఉండేటువంటి మరి అది మహిమ దేహం. అది లయమైపోదు. కానీ వాళ్ళు పాపం చేయడం ద్వారా ఈ దేహం ఎలా మార్చబడింది అన్నాడు అంటే లయమైపోయేటువంటి దేహంగా మార్చబడింది అంతే, చేంజ్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి దేహము ఒకటే, మనకి ఇచ్చినటువంటి దేహం ఒకటే. కాకపోతే ఏంటంటే మనకి ఇది లయమైపోయే దేహంగా మారిపోయింది అంతే. వాళ్ళకి ఇచ్చినటువంటి దేహం అది లయమైపోయేది కాదు. అదే దేహాన్ని మనం మరణం తర్వాత ధరించుకుంటామని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా అదే వివరణ ఇస్తాడు. కాబట్టి ఆ శరీరం కొరకు మీరు పోరాడండి అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఆకలి లేని దేహము మనం చూసినప్పుడు, అంటే వాళ్ళు పాపం చేయకముందు ఆకలి అనేది లేదు, అలాగే వాళ్ళకి దిగంబరు అనే సంగతి వారికి తెలియదు అనే మాట ఉంటది కదా. సో అంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం ఫిజికల్ గా చూసుకున్నప్పుడు వాళ్ళకి ఈ హ్యూమన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, డైజెషన్ సిస్టమ్ కానీ, మనకి బ్లడ్ సర్క్యులేషన్, నారో సిస్టమ్, అదే అది ఏమైందంటే అప్పట్లో అవన్నీ కూడా ఏం లేవు. మనకి డైజెస్టివ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం అప్పుడు లేదు మహిమ శరీరంలో. ఒకవేళ అయ్యే మరలా మనకు పెట్టాడు అనుకోండి, మరలా అవి అలాగే పాడైపోతాయి. కానీ అది ఏమైందంటే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో, లయమైపోయేటువంటి శరీరంగా మారిందో, అప్పుడు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి మనకు. ఆ మహిమ శరీరం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం అనుభవిస్తే గానీ మనకు తెలియదు. కాబట్టి మనకున్నటువంటి ఆ డైజెస్టివ్ సిస్టము, ఆ రెస్పిరేటరీ సిస్టము, ఇప్పుడు గాలి పీల్చకపోతే మనం చనిపోతాం, కానీ మహిమ శరీరంలో గాలి పీల్చడం అనేటువంటి ఇదే ఉండదు కదా, అవసరం. కాబట్టి ఈ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. మహిమ శరీరానికి ఇవన్నీ కూడా అవసరం లేదు. కాబట్టి మనకున్నటువంటి ఈ లయమైపోయే శరీరానికి మాత్రమే ఈ అవసరం, కానీ అక్షయమైనటువంటి శరీరాలకు అవి అవసరం లేదని. ఇప్పుడు అలా అనుకుంటే ఇంక ప్రతి అవయవాన్ని కూడా దేవుడు మనకి పెట్టాల్సి వస్తుంది. అలాగే అపోస్తల కార్యం మొదటి అధ్యాయం కింద మనం చదువుకొని వస్తే యేసు ఆరోహణమై, అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆ శరీరంతో ఆరోహణం అయ్యాడు. అంటే భూమి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో దానికి అది ఆయనని పట్టుకోలేకపోయింది. మనకి అవును, అదే క్రీస్తుకున్నటువంటి మరి దేహము, మహిమ దేహం అదే. కాబట్టి దాన్ని ఏది కూడా బంధించలేదన్న. కాకపోతే ఏంటంటే మనకిచ్చేటువంటి మహిమ శరీరంలో కూడా మనకు కాస్త లిమిటేషన్స్ పెడతాడు దేవుడు. కాకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ లిమిటేషన్స్ ఎందుకు అంటే ఇంకా తెలుసు కదా మనిషి ఎలాంటి వాడని. కాస్త ఫ్రీడమ్ ఇస్తే ఇంక వాడిని పట్టడం పగ్గాలు ఉండదు. ఒకవేళ దేవదూతలు ఆలోచించిన లాగానే ఆలోచిస్తారు, ఇంకా దేవుని సింహాసనానికి ఎసురు పెడతారు మన వాళ్ళు, తక్కువ కాదు. కనుకనే దేవుడు ఇవన్నీ ఆలోచించి మనకు ఒక శరీరాన్ని పెట్టి ఆ శరీరంలో మన దేహాన్ని బంధించి, మన ఆత్మను బంధించి ఆ దేహంలో మనం చెల్లించేలాగా, ఆ దేహంతో మనం దేవుణ్ణి తెలుసుకునేలాగా దేవుడు చేశాడు. ఆ తర్వాత మరి వాళ్ళు జీవవృక్షపు పండ్లు తిని నిరంతరం జీవిస్తారేమో అని ఆయన అక్కడ 2 ఖడ్గపు జ్వాలలు ఉంచాడని మనకి ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం వాళ్ళు పాపం చేసిన తర్వాత. అంటే ఆ ఫలాలు తింటే వాళ్ళు ఇంకా చావు లేకుండా బ్రతుకుతారనే మాట. బ్రతికే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ పెట్టినటువంటి ఆహారం వేరు కదా. అక్కడ పెట్టినటువంటి ఆహారం అప్పుడున్నటువంటి మహిమ శరీరానికి సంబంధించినటువంటి ఆహారం. ఇప్పుడు మనం తినేది ఎందుకనంటే మన దేహానికి శక్తి రావాలని, కానీ వాళ్ళు తినేది వచ్చేసి దేహానికి శక్తి రావాలని కాదు, వాళ్ళు బ్రతకడానికి. జీవవృక్ష ఫలాలు అని అన్నాడు, జీవాన్ని నిలబెట్టేటువంటి ఫలాలు అవి. మరలా వీళ్ళు వెళ్ళి అవి తింటే మరలా బ్రతికే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఆ రోజు మరి మరలా వాళ్ళు ఆ తోటలోనికి వెళ్ళనివ్వకుండా చేశాడు. అన్న మరొక క్వశ్చన్ అడుగుతున్నారన్న. క్షమించండి, క్వశ్చన్ నేను అడగలేదా నాకు తెలియదు, బట్ స్టిల్ నేను అడుగుతున్నాను. అదేంటంటే అన్న, నేను రోజు కొన్ని విషయాలు గమనిస్తున్నాను. అదేంటంటే మరి బొద్దింకలు, దోమలు అని ఇంకా కొన్ని కీటకాలు నేను చూస్తుంటాను. దాని ద్వారా మనకేమి ప్రయోజనం లేదు,
కానీ వాటిని దేవుడు ఎందుకు చేసినట్టు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ వ్యాలిడ్ అయితే కన్సిడర్ చేయండి, లేకపోతే నన్ను క్షమించండి. మంచి క్వశ్చనేనన్నా. కాకపోతే మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ పక్షుల ద్వారా గానీ, మరి క్రిముల ద్వారా గానీ మనకు ఎలాంటి ప్రయోజనం లేదు అని మనం ఎప్పటికీ అనుకోకూడదు. ఉదాహరణకి బొద్దింకలు మీరు ఏవైతే అంటున్నారో, అవి చాలా క్రిములని తింటుంటాయి. ఉదాహరణకు మీరు ఇంట్లో బల్లుల్ని చూస్తారు. బల్లుల్ని చూడండి, చిన్న చిన్న పురుగులను తింటాయి. ఆ పురుగుల ద్వారా మనకు ఎన్నో హానికరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే, ఈ బొద్దింకలు ఏవైతే మనం తినేటువంటి ఆహారం మీదకు వెళ్తాయో, అప్పుడు ఆ హానికరమైనటువంటి బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆహారంలోనికి వెళ్ళడం, అవి అశుద్ధం అవడం, అవి తినడం ద్వారా మనకు అనారోగ్యాలు రావడం జరుగుతుంది తప్ప, ఒరిజినల్గా చెప్పాలి అంటే కాక్రోచెస్ ద్వారా మనకి ఎలాంటి నష్టం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అన్లెస్ అండ్ అంటిల్ అవి మనం తినేటువంటి ఆహారం మీదకి వెళ్ళనంత వరకు మనకి వాటి ద్వారా ఎలాంటి నష్టం లేదు. కాబట్టి మీరు ఈ ఇంకొక పురుగు ఉంటుంది, జెర్రీ అంటారు. మరి మీరేమంటారు నాకు తెలీదు. కాలి జెర్రీ అంటారు. చాలా కాళ్ళు ఉంటాయి కదన్నా. ఎక్కువగా సుమారుగా ఒక 8-12 కాళ్ళు దాకా ఉంటాయి, పొడుగ్గా ఉంటుంది. దాన్ని చూస్తే మనం కొట్టి చంపేస్తుంటాం. కానీ టాయిలెట్స్లలో ఉండే ఎక్కువ శాతం క్రిములను అవి తినేస్తాయి, వాస్తవం చెప్పాలంటే. కానీ మనం ఏమనుకుంటామంటే అది ఎక్కడ మనల్ని కరిస్తే మనం చనిపోతామని వాటిని చంపేస్తుంటాం. వాటి ద్వారా మనకి ఎలాంటి నష్టం లేదండి. ఏ క్రిముల ద్వారా మనకి ఎలాంటి నష్టం లేదు యాక్చువల్గా చెప్పాలి అని అంటే. కాకపోతే ఏంటంటే మనము డెవలప్ చేసుకున్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానిని బట్టి ఇవన్నీ మనకు అవసరం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఎలుకలు మన ఇంట్లోకి వస్తే మనం ఇష్టపడం. కానీ మీరు పొలాల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూడండి, ఏ రైతు కూడా ఎలుకల్ని చంపడు. వాళ్ళకి పురుగు మందులు పెట్టి చంపడం ఎప్పుడు మీరు చూడరు. ఎందుకు చెప్పండి? అతని పని చాలా ఈజీ చేస్తాయి. అవి ఎప్పుడైతే ఆ గుంటలు తోడుతుంటాయో, అవి ఆ మట్టిని లోడుతుంటాయో, అది ఇంకా కూడా భూమి ఎక్కువగా నిజంగా సారవంతమయ్యేటువంటి అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా వాడు సేద్యం చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఎలుకల్ని మీరు చూడండి, ఎలుకల్ని చంపరు వాళ్ళు. ఎందుకంటే వాటి ద్వారా రైతులకు అవసరం ఉంది. కాకపోతే మన ఇంట్లోకి వస్తే అవి మనల్ని ఎక్కడ కరుస్తాయి, మన తిండి ఎక్కడ పాడు చేస్తాయని భయంతో మనం నెట్టేస్తాం. కానీ మరి వాటి అవసరతలను బట్టి అవి దేవుడు చేశాడు. ఏది కూడా అవసరం లేకోకుండా దేవుడు మన కొరకు చేసినవి ఏవి లేవు, ప్రతిదీ కూడా అవసరమే. గన్నేరు పప్పు అంటాం, గన్నేరు పప్పు ఉంటుంది, మీరు తినరు, తింటే చనిపోతారని మీకు తెలుసు. ఎందుకు దేవుడు అవి చేశాడు అని అంటే అవి చాలా మెడిసిన్స్లో వాడతారు. పాములు ఎందుకు అంటారు, పాములు కరిస్తే చనిపోతారు అంటారు. పాములో ఉండేటువంటి ఆ విషయం ద్వారా కూడా ఎన్నో మెడిసిన్స్ని తయారు చేస్తుంటారు. కాబట్టి మనకు అవసరం లేనిదంటూ ఏది లేదు, ప్రతిదీ కూడా మనకు అవసరమే. కాకపోతే దాని యొక్క మరి అవసరత ఏంటి, దాని యొక్క ముఖ్యత్వం ఏంటో మనం నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అవి మనకు అవసరం లేదని మనం భావిస్తున్నామే తప్పనిస్తే ప్రతిదీ కూడా మనకి ఏదో ఒక రీతిగా సహాయపడుతూనే ఉన్నాయి. ఓకేనన్నా, ఎవరు మరి ప్రశ్న అడిగిన వాళ్ళకి క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను.